హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? తెలంగాణలో చాలా ఫేమస్ అండ్ ప్రతి ఒక్కరూ దర్శించుకునే ఒక పవిత్రమైన చోటుకి వెళ్తున్నాను. అదే జాన్ పహాడ్ దర్గా. ఈ దర్గా స్పెషల్ ఏంటో తెలుసా? ఇక్కడికి కేవలం ముస్లింలు మాత్రమే కాదు, హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ రోజు ఈ వీడియోలో నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి అక్కడి ప్రత్యేకత ఏంటో చూపిస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో. నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. నేను నాతో పాటు అయితే నా ఫ్రెండ్స్ ఎవరిని తీసుకెళ్లట్లేదు, నేను ఒక్కడనే వెళ్తున్నా. నేను ఆల్రెడీ ఇంటి నుండి వచ్చేటప్పుడే టిఫిన్ కూడా చేశాను. మధ్యలో ఎలాంటి స్టాప్ అయితే లేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోవడమే. మా విలేజ్ నుండి జాన్ పహాడ్ దర్గా అరౌండ్ 75 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అంత పెద్ద లాంగ్ డిస్టెన్స్ ఏం కాదు కాబట్టి నేను మిడిల్లో ఎలాంటి బ్రేక్ అయితే తీసుకోవట్లేదు. నేను ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యా కాబట్టి ఎండ అయితే అంత ఎక్కువ అనిపించట్లే. రిటర్న్ వచ్చేటప్పుడు చూడాలి ఎలా ఉంటుందో. రూట్ అయితే సింగిల్ హైవే, మిడిల్లో ఒకసారి ఒక టర్న్ తీసుకుంటే సరిపోతుంది. రోడ్డు మాత్రం చాలా సూపర్గా ఉంది. లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ రోడ్ అయితే సూపర్గా నచ్చుతుంది. మీరు కూడా ఎవరైనా ఫ్రీగా ఉంటే ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. లాంగ్ డ్రైవ్ విత్ పీస్ దొరుకుతుంది. నేను ఇప్పుడు మిర్యాలగూడెం వరకు వచ్చా. హైవే మీద నుండి అయితే లాంగ్ అవుతుందని నేను సిటీలో నుండి వెళ్తున్నా. ఈ రోడ్ కూడా మళ్ళీ హైవేకే కనెక్ట్ అవుతుంది. దామర్చర్ల వచ్చాక ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడి నుండి సింగిల్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఇదే రాళ్ళవాగు. ఈ నదిలో ఎక్కువగా రాళ్ళే ఉంటాయి. పెద్ద వానలు వస్తే ఈ బ్రిడ్జ్ మీద నుండే వాటర్ వెళ్తాయి. అవతలికి వెళ్ళడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. వెళ్ళేదారిలో ట్రైన్ కనిపించింది. మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే ఒక 2 మినిట్స్ ఆగి చూసి వెళ్ళా. 2 అవర్స్ ట్రావెల్ చేశాక దర్గా దగ్గరికి అయితే రీచ్ అయ్యా. కానీ డైరెక్ట్గా దర్గా లోపలికి అయితే వెళ్ళడం లేదు. ఇక్కడి నుండి కృష్ణా నది 3 to 4 km వరకు ఉంటుంది. అక్కడికి వెళ్ళి నదిలో స్నానం చేసి వచ్చి దర్గాలోకి వెళ్తా. ఇక్కడ సైడ్ ఎక్కువ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండడం వల్ల లారీలు అయితే కంటిన్యూగా తిరుగుతున్నాయి. ఎవరైనా ఇక్కడికి బైక్ మీద వచ్చేవారు ఉంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇదే కృష్ణా నది, చూడండి ఎంత పెద్దగా ఉందో. నాకు ఆ నది ప్రవాహాన్ని చూస్తుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. బైక్ ఇక్కడే పైన పార్క్ చేసి కిందికి నడుచుకుంటూ వెళ్తున్నా. వాటర్ ఫ్లో మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఎవరైనా చిన్నపిల్లలతో వస్తే వాళ్ళని మాత్రం లోపలికి అస్సలు పంపకండి. ఆ ప్రవాహంలో అలాగే కొట్టుకుపోయే ఛాన్స్ ఉంది. దర్గా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ నది దగ్గరికి రాకుండా అయితే వెళ్ళరు. నేను కూడా లేట్ చేయకుండా ఫాస్ట్గా స్నానం చేసి మళ్ళీ దర్గా దగ్గరికి రిటర్న్ అయ్యా. మనం దర్గా దగ్గరికి వచ్చేసాం. ఇదే జాన్ పహాడ్ దర్గా. ఈ దర్గా సూర్యాపేట జిల్లాలోని పాలకీడు అనే మండలంలో ఉన్న జాన్పాడ్ అనే గ్రామంలో ఉంది. హిందూ ముస్లింల ఐక్యతకు ఈ దర్గా ఒక చిహ్నంగా మారింది. ఇక్కడికి ముస్లింల కంటే ఎక్కువగా హిందువులే వస్తారు. ఇక్కడ మెయిన్ గా ఉర్సు జరిగే టైంలో చూడాలి, కొన్ని లక్షల మంది జనాలు వచ్చి దర్శించుకొని వెళ్తారు. ఈ రోజు కూడా తక్కువేం లేరు, బానే ఉన్నారు. ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ ఖచ్చితంగా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. బైక్ సైడ్ కి పార్క్ చేసి కొబ్బరికాయలు తీసుకున్నా. ఫస్ట్ దర్గా చుట్టూ 3 చుట్లు తిరిగి లోపలికి వెళ్ళాలి. ఇది ఇక్కడి ఆచారం. లోపలికి అడుగు పెట్టగానే సాంబ్రాన్ వాసన మాత్రం మామూలుగా రావట్లేదు. అసలు ఈ క్రౌడ్ చూడండి, లోపల ఎంతమంది ఉన్నారో. నేను కూడా లైన్లో నిలబడి లోపలికి వెళ్ళా. లోపలికి వెళ్ళగానే ఆ మల్లెపూల వాసన, గంధం వాసన నా మైండ్ని ఒక్కసారిగా ప్రశాంతంగా మార్చేశాయి. నాలో ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ వచ్చిన ఫీల్ వస్తుంది. ఇక్కడ హజరత్ సయ్యద్ మొహినుద్దీన్ షాహిద్ బాబా మరియు హజరత్ సయ్యద్ జాన్పాక్ షాహిద్ బాబా గారు ఉంటారు. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడికి వచ్చి బాబా గారితో చెప్పుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఇక్కడ మనం మనసులో ఏమైతే కోరికలు కోరుకుంటామో అవి ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ జనాలు చెప్తున్నారు. ఇక్కడికి ఎక్కువగా పిల్లలు లేని వారు సంతానం కోసం వస్తారు. వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి కందూరు రూపంలో బాబా గారి మొక్కులు చెల్లించుకొని తిరిగి వెళ్తారు. తెలంగాణలోని దర్గా చాలా ఫేమస్. ఎంతో దూరం నుండి కూడా ఈ దర్గాకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాబా గారి దగ్గర మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని మొక్కుకొని దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ బయటికి వచ్చి ఒక 2 మినిట్స్ ప్రశాంతంగా కూర్చున్నా. దర్గా నుండి అలా బయటికి రాగానే పక్కనే ఎల్లమ్మ తల్లి గుడి కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయో. ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఈ తల్లి ఎంత పవర్ఫుల్ అని. ఇక్కడ అందరూ ఆ తల్లికి ఎంతో ఇష్టమైన పాలు ఇంకా గుడ్లు సమర్పిస్తారు. ఇక్కడ కూడా మొక్కుకొని పక్కనే ఉన్న లతీఫ్ షాప్ దగ్గరికి వచ్చా. ఈ దర్గాకి కేవలం సంతానం కోసమే కాదు, ఎన్నో ఏళ్లుగా నయం కాని ఆరోగ్య సమస్యలు తొలగిపోవడానికి, పండించే పంటలు ఎక్కువ దిగుబడి రావడానికి, పంట రక్షణ కోసం కూడా వస్తారు. ఇక్కడ ఉండే ప్రజలు తమ పంట పండిన తర్వాత మొదటి ధాన్యాన్ని దేవుడికి సమర్పించిన తర్వాతే అమ్మడానికి తీసుకెళ్తారు. అలా చేస్తే ధాన్యం త్వరగా అమ్ముడవుతుందని ఇక్కడున్న వాళ్ళ గట్టి నమ్మకం.
నాకైతే ఈ ప్లేస్ పర్సనల్ గా చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఇక్కడ అంతా తిరిగాక మా ఇంట్లో వాళ్ళ కోసం కొంచెం షాపింగ్ చేసి ఇంటికైతే రిటర్న్ అయ్యా. సో ఇది గైస్ ఈ రోజు వీడియో. మీరు కూడా ఎవరైనా ఈ ప్లేస్ కి రావాలి అనుకుంటే ప్లాన్ చేసుకొని తప్పకుండా రండి, చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ గురించి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.